పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటూ నడిపించిన గాక. నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం చదువుకుందాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముగు యెరూషలేమునందు 10 మందిలో ఒకరు నివసించినట్లును, మిగిలిన 90 వేరే పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరు స్వాస్థ్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీలు, యాజకులను, లేవీలను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్య కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యయారీబు కనిన అదాయ కుమారుడైన హజాయాకు కలిగిన కొల్వాజేకు పుట్టిన బారూకు కుమారుడైన మాయసేయ నివసించెను. యెరూషలేములో నివాసం చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 460 బెన్యామీనీయులలో ఎవరనగా ఏవేదు, పెదాయ, కొలాయ, మాయసేయ, ఇతయేలు, యెషయా అను పితరుల వరుసలలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తర్వాత గబ్బాయి, సల్లాయి, వీరందరూ 920 జిక్రి కుమారుడైన ఏవేలు వారికి పెద్దగా ఉండెను. సెనుయ కుమారుడైన యోధా పట్నం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, శెరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయేతు, అహిటూబులను పితరుల వరుసలలో హిల్కీయాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కియా, పసురు, జకర్యా, అమ్జీ, పెలాల్య వరుసలలో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లెమెతు, యహజయాయును. పితరుల వరుసలలో అజ్రేలునకు పుట్టిన అమాసాయి. బలవంతులైన వారి బంధువులను 120 వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా శమాయ, ఇతడు బొన్నీకి పుట్టిన హసబ్య కనిన అజ్రీకాము కుమారుడైన హస్బూకునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో సబ్బెతయును, యజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చెయ్యు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీక కుమారుడైన మతన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బూక్యాయును, యదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన సమ్ముయ కుమారుడైన అబ్దాయును. ఈ విషయంలో అతని చేతి క్రింద వారు పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన అక్బూకు, టల్మోను, గుమ్మముల కాయువారును 172. ఇశ్రాయేలీలో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు యోధా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతనీయులు ఒపేలులో నివసించిరి. జెహాయు, గిస్పాయు, నెతనీయులను ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీలకు మీకాకు పుట్టిన మతన్య కుమారుడైన హసబ్య కనిన బాని కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకుల వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీల రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమణ జరుగు పనులు చూడవలెను. మరియు యోధా దేశస్థుడగు జెరాహు వంశస్థుడైన మెషేజబేలు కుమారుడగు పెతాహయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలంలోనూ పల్లెలు చూడగా యోధా వంశస్థులో కొందరు కిర్యత్ అర్బలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, దిబోన్లోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, ఎకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, హెష్వాలోను, ఎలాదాలోను, బెత్పలేతులోను, హజర్స్వాలోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, సిక్లాగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ, ఎండ్రిమ్నోనులోను, జొరియాలోను, యర్మూతులోను, జనోహాలోను,
అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అకీసులోను దానికి సంబంధించిన పొలముల్లోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించిన వారు, మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గేబా నివాసులకు బెన్యమీనీలు మిక్మాసులో, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హొసోర్లోను, రామాలోను, గిత్తాయిములోను, అదీదులోను, జెబోయిములోను, నెబుల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఒనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యోధా వంశస్థుల్లోని వారు బెన్యమీనీల మధ్య భాగములు పొందిరి. ఇంతటితో నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.